ఈ కన్యా రాశి వారికి 2025 సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2 అండి. రాజపూజ్యము 6, అవమానం కూడా 6. ఇక వీరు ఫలితాలు చెప్పుకున్నట్లయితే హస్త నక్షత్ర జాతకులకు ముందుగా గురువు ఈ సంవత్సరం స్టార్టింగ్లో 9వ ఇంట్లో ఉంటాడండి. మే 14వ తారీఖున 10వ ఇంట్లోకి వెళ్తాడు. కాబట్టి గురుగ్రహం యొక్క సంచారం వల్ల కెరీర్ పరంగా విజయాన్ని సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే సమాజంలో కొన్ని బలమైన సంబంధాలను కూడా ఏర్పాటు చేసుకోగలుగుతారు. మీరు చేసే పనులలో దాదాపు విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. అయితే కొన్ని నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఉన్నాయండి. అవేంటో కూడా వివరిస్తాను. మే మాసం తర్వాత ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మే మాసం తర్వాతే మీ కోరిక నెరవేరే అవకాశాలు ఉంటాయండి. అలానే హస్త నక్షత్ర జాతకులు కొత్త పెట్టుబడులు పెట్టడానికి బాగా ఆసక్తిని చూపిస్తారు. ఈ కొత్త ఏడాదిలో ఆర్థిక పరంగా మెయిన్గా శుభకరంగా ఉంటుందండి. ఆర్థిక పరంగా బాగా సంపాదించడమే కాకుండా ఖర్చులు కూడా మితంగానే పెడతారు. కోరుకున్నంత సొమ్మును పొదుపు చేయగలుగుతారు. అయితే హస్త నక్షత్ర జాతకులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గ్రహాల యొక్క స్థానాలు బాగున్నప్పటికీ కూడా మనిషిగా మన వంతు ప్రయత్నం మనం చేయాలండి. గ్రహాలు ఎంత అనుకూలించినా, ఒకవేళ నవగ్రహాలు అనుకూలించినా మనిషి చేసే ప్రయత్నం చేయకపోతే అది వృధా అండి. కాబట్టి ఈ ఏడాది ప్రారంభం నుండే హస్త నక్షత్ర జాతకులు యాక్టివ్గా ఉండే ప్రయత్నాలు చేయండి. మెయిన్గా మీరు మే మాసం ముందు భౌతిక సౌకర్యాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఏడాది మధ్యలో గురువు యొక్క స్థానం అనేది మారనుంది కాబట్టి 10వ స్థానంలోకి వెళ్తాడు. కాబట్టి వృత్తిపరంగా ఆదాయం అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. 10వ స్థానం అనేది ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించినదండి. అటువంటి 10th హౌస్లోకి శుభగ్రహం అయినటువంటి బృహస్పతి వెళ్ళనున్నాడు. కాబట్టి ఆదాయము పెరుగుతుంది, దానితో పాటుగా భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయండి. లగ్జరీ లైఫ్ను కోరుకుంటారు. ఒకవేళ హస్త నక్షత్ర జాతకులు కనుక వాహనాన్ని కొనుగోలు చేద్దాము అనుకుంటున్నా, లేదా ఇంటిని కొనుగోలు చేద్దాము అనుకుంటున్నా, మీ కోరికలు అనేవి మే మాసం తర్వాత నెరవేరే అవకాశాలు ఉంటాయి. అలాగే హస్త నక్షత్ర జాతకులకు కొన్ని నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఉన్నాయండి. అవేంటంటే ఆదాయ పరంగా బాగానే ఉంటుంది. గతం కంటే కూడా మీరు ఈ సంవత్సరం మొదట్లో కాకపోయినా ఈ సంవత్సరం మధ్య నుండి మీ అంతరగా మీరే మార్పును గమనిస్తారు. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే, జాగ్రత్తగా అంటే అననుకూలంగా ఉంటుందని కాదండి, సంబంధాల విషయంలో చాలా ఓపికగా ఉండాలి. దానితో పాటుగా తోబుట్టువులతో తెలివిగా వ్యవహరించాలి. గతం కంటే కూడా హస్త నక్షత్ర జాతకులు ఈ సంవత్సరంలో ప్రత్యేకించి వారి పర్సనల్ లైఫ్ పైన శ్రద్ధ పెడతారండి. అంటే వారి ఆరోగ్యం పైన, వారి కుటుంబ సభ్యుల పైన ఎక్కువగా శ్రద్ధ పెడతారు, ముఖ్యంగా పిల్లల పైన. అయితే రొమాంటిక్ జీవితం పైన తక్కువగా శ్రద్ధ వహిస్తారు. 2025 సంవత్సరం మార్చి మాసం తర్వాత శని భగవానుడు 7వ స్థానంలోకి ప్రవేశిస్తాడు. 7వ స్థానం అనేది వివాహానికి సంబంధించినదండి, అలాగే ప్రేమకు సంబంధించినది. కాబట్టి వైవాహిక జీవితం పైన తక్కువగా శ్రద్ధ పెట్టే అవకాశాలు ఉంటాయి. ఫోకస్ మొత్తం కూడా ప్రొఫెషనల్ లైఫ్ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి హస్త నక్షత్రంలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే, మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఎటువంటి పని చేసి జీవితాన్ని కొనసాగిస్తున్నా కష్టపడండి, తప్పు లేదు. కానీ కొంత సమయాన్ని కుటుంబం గురించి కూడా వెచ్చించండి, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి విషయంలో. 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు తర్వాత నుండి ప్రేమ జీవితంలో, వివాహ జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయండి. టైం లేక మీ జీవిత భాగస్వామిని పెద్దగా పట్టించుకోకపోవటము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే మే మాసం తర్వాత మీకు గురువు చాలా అనుకూలంగా ఉంటాడండి. అయినప్పటికీ కూడా మీ వివాహ జీవితాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నాలు చేయండి. హస్త నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులకు కనుక ఇంకా వివాహం కానట్లయితే, వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే, పెళ్లిడికి వచ్చినట్లయితే, వివాహ ప్రయత్నాల్లో కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి. కన్యా రాశిలో జన్మించి ఎవరైతే చదువుకుంటున్నారో, విద్యారంగంలో ఉన్న వారికి మాత్రం ప్రత్యేకించి శుభ ఫలితాలు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయండి.
చదువులో ఆటంకాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. గురువు యొక్క ప్రభావం వల్ల సంవత్సరం ప్రారంభం నుండి మే మాసం వరకు ఉన్నత విద్యకు మార్గం అనేది సుగమయం అవుతుంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నారో, హైయర్ స్టడీస్ చేయాలి అనుకుంటున్నారో వారికి చాలా బాగుంటుందండి. మే మాసం తర్వాత కూడా విద్యార్థులు తాము పడిన కష్టానికి ఖచ్చితంగా తగిన ఫలితాలు అయితే సాధించగలుగుతారు. మెయిన్గా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పరిస్థితులు అనేవి మెరుగుపడతాయండి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే హస్త నక్షత్ర జాతకులకు ఆరోగ్యపరంగా అయితే సాధారణంగా ఉంటుంది, యావరేజ్ కాలంగా చెప్పవచ్చండి. మెయిన్గా ఎప్పుడంటేనండి 2025 జనవరి 1వ తారీఖు నుండి 2025 మార్చి 29వ తారీఖు వరకు శని భగవానుడు 6వ స్థానంలో ఉంటాడు. కాబట్టి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మొదటి 3 నెలల సమయంలో కన్యా రాశి వారు ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ మే మాసం తర్వాత నుండి కాస్త అనుకూలంగానే ఉంటుంది. కానీ మే మాసం తర్వాత వివాహ జీవితంలో కొన్ని సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే అననుకూలంగా ఉంటుందనో, భార్యాభర్తలు విడిపోతారనో కాదండి. జాగ్రత్తలు తీసుకోండి అంటే కొంచెం ఎక్కువగా అలర్ట్ అవ్వండి అని అంతే. మెయిన్గా శని ప్రభావం కంటే కూడా రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల మానసిక ప్రశాంతత అనేది కరువు అయ్యే అవకాశాలు ఉంటాయి. సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటేనండి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా స్త్రీలైనా పురుషులైనా ఎవరైతే ఇంట్లో పనులు చేస్తూ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ పనులు చేయాలో అటు ఇటు తీరిక లేక ఇబ్బంది పడతారు. మే మాసం తర్వాత పరిస్థితులన్నీ కూడా చాలా వరకు మెరుగుపడతాయండి. మీకు ఈ సంవత్సరంలో ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు ఉండవండి. మార్చి మాసం వరకు ఉంటాయి. మార్చి మాసం తర్వాత మీ ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కూడా ఉపశమనం లభిస్తుంది. మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఆరోగ్యపరంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాలలో మొదటి 3 నెలల సమయంలో. వివాహ జీవితం విషయానికి వస్తే మార్చి మాసం తర్వాత నుండి మే మాసం వరకు జాగ్రత్తలు తీసుకోవాలండి. ఆర్థిక పరంగా అయితే అనుకూలంగా ఉంటుంది. అయితే కన్యా రాశి వారు మొదటి 3 నెలల సమయంలో వృధా వ్యయం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం ఈ 3 మాసాలలో మాత్రమే. కానీ గత కాలం కంటే కూడా ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు బాగానే సంపాదించగలుగుతారు హస్త నక్షత్ర జాతకులు. ఒక రకంగా చెప్పాలంటే ఈ కొత్త ఏడాదిలో మీరు కాస్త బిజీగా ఉంటారండి. కాబట్టి కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతారు. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కుటుంబ పరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. అలానే రాహు యొక్క ప్రభావాన్ని బట్టి చూసుకున్నట్లయితే రాహు ఇల్యూజన్ ని క్రియేట్ చేస్తాడండి. ఈ ఛాయాగ్రహాల వల్ల వివాహ జీవితంలో మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య తేడాలు రాకుండా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సమాజంలో మాత్రం మీ గౌరవం అనేది పెరుగుతుందండి. హస్త నక్షత్రంలో జన్మించి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి, కానీ ఆలస్యం అయితే అవుతుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ కొత్త ఏడాదిలో హస్త నక్షత్రంలో జన్మించి వ్యాపారం చేస్తూ లేదా వ్యాపారాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. వ్యాపారంలో పురోగతి లభిస్తుందండి. ముఖ్యంగా ఏడాది మొదట్లో అనేక విజయాలను సాధిస్తారు. గురువు, శని ఈ 2 గ్రహాలు అనుకూల స్థానంలో ఉండటం వల్ల మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. దానితో పాటుగా కొత్త ఆదాయ మార్గాలను కూడా కనుగొంటారు. మీ సీనియర్ల నుండి మద్దతు లభిస్తుంది. కేవలం వ్యాపారం చేసే వారికి మాత్రమే కాదు, ఉద్యోగస్తులకి కూడా. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్లుగా హస్త నక్షత్ర జాతకులు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో బిజీగా ఉంటారు. కానీ వ్యాపార పరంగా కేతు ఎప్పుడైతే మీ రాశిలో ఉంటాడో అప్పుడు మాత్రం ఎవ్వరిని గుడ్డిగా నమ్మవద్దు. వ్యాపార విషయంలో మెయిన్గా ఎవరైతే వ్యాపారాన్ని ప్రారంభిద్దాం అనుకుని పార్ట్నర్షిప్ కోసం వెతుక్కుంటున్నారో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే హస్త నక్షత్రంలో జన్మించిన 4 పాదాల వారికి ఆర్థిక పరంగా బాగుంటుంది ఈ సంవత్సరంలో. అయితే 2025 సంవత్సరంలో పెళ్లి విషయంలో కొంత ఆలస్యం అవుతుంది. మూడవది ప్రొఫెషనల్ లైఫ్ పైన ఎక్కువగా శ్రద్ధ పెట్టి వివాహ జీవితాన్ని మర్చిపోతారు. దానివల్ల చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి మీ జీవిత భాగస్వామితో. అంటే పిల్లల గురించి, తల్లిదండ్రుల గురించి పట్టించుకుంటారు, కానీ స్త్రీలైనా పురుషులైనా జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతారు.